గుడ్ మార్నింగ్ టు స్టూడెంట్స్. టుడే మై టాపిక్ ఈస్ వర్క్ ఎనర్జీ పవర్ అనే చాప్టర్లో 8 మార్క్స్ వెయిటేజ్ కదా. ఆ చాప్టర్లో మనకి ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, కొలిజన్, వర్క్ ఎనర్జీ, థీరం అనే క్వశ్చన్స్కి అటాచ్డ్ ప్రాబ్లం అడుగుతామండి. ఈ మిషన్ గన్ 5360 బుల్లెట్స్ అనే ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్. ఐపీ ఎగ్జామ్ ఖచ్చితంగా వస్తుంది. వినండి. ప్రాబ్లం వచ్చేసి ఏ మిషన్ గన్ ఫైర్స్ 360 bullet per minute and each bullet travels with velocity 600 meters second to the power of -1. If the mass of each bullet is 5 grams, find the power of the machine gun. ఇది మన ప్రాబ్లం. వాడు ఏమంటున్నాడు? సో పర్ మినిట్ కి ఎన్ని బుల్లెట్స్ పోతున్నాయి? 360 బుల్లెట్స్. సో ఆ బుల్లెట్ యొక్క వెలాసిటీ ఎంత? ఈచ్ బుల్లెట్ ట్రావెల్స్ వెలాసిటీ ఎంత? 600 ఇచ్చినాడు. ఆ బుల్లెట్ యొక్క మాస్ ఎంత ఇచ్చినాడు? 5 గ్రామ్స్ ఇచ్చినాడు. సో ఇక్కడ చూడండి, ఆ నంబర్ ఆఫ్ బుల్లెట్స్, ఎన్ని బుల్లెట్స్? 360 బుల్లెట్స్. టైం ఎంత? టైం అది పర్ మినిట్ అంటాడు. పర్ మినిట్ అంటున్నాడు కాబట్టి ఎంత ఎంత టైం ఈక్వల్ టు 60 సెకండ్స్. సో వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ వి ఈక్వల్ టు ఎంత? 600. నెక్స్ట్ మాస్ ఆఫ్ ది బుల్లెట్ ఎంత? 5 గ్రామ్స్. సో ఈ ఎం ఈక్వల్ 5 గ్రామ్స్ ఉంది. సో ఈ గ్రామ్స్ కిలోగ్రామ్స్ గా కన్వర్ట్ చేయాలంటే వాల్యూ ఏమి? 10 క్యూబ్. సో ఇక్కడ 5/10 క్యూబ్ ఏమని రాయొచ్చు? 5 × 10⁻³ కిలోగ్రామ్స్ రాయొచ్చు. పవర్ ఆఫ్ ది మిషన్ గన్ ఫార్ములా చూడండి. ఫార్ములా power of the machine gun, P is equal to work done by time. So P is equal to work done అంటే మనకి ఏమి అంటే kinetic energy of n bullets, kinetic energy of n bullets by time. P is equal to kinetic energy, మన ఫార్ములా ఏం? kinetic energy of mv². Can write, so of mv², n bullets అంటున్నాం, n టైం అంటున్నాం కాబట్టి t. సో మనకి m వాల్యూ తెలుసు. m వాల్యూ ఎంత? 5 × 10⁻³ v వాల్యూ తెలుసు ఎంత? 600. n అంటే ఏమో నంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఎంత? 360. టైం అంటే ఎంత? 60 సెకండ్స్. వీ హావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ వాల్యూస్. p is equal to of m వాల్యూ ఎంత మనకి? 5 × 10⁻³ ఇంటూ v వాల్యూ ఎంత? 600 హోల్ స్క్వేర్ ఇంటూ n అంటే నంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఎంత? 360 బై మనకి టైం అంటే ఎంత? 60 సెకండ్స్. సో ఇక్కడ చూడండి, మనకి క్యాన్సిలేషన్స్ 0 0కి క్యాన్సిల్ చేస్తున్నాం. 6 1 జా 6 6 జా. సో రిమైనింగ్ టర్మ్ p is equal to of 5 × 10⁻³ అలానే ఉంటుంది ఇంటూ ఇక్కడ 600ని స్క్వేర్ చేయాలి. 600 స్క్వేర్ చేయాలంటే 6ని స్క్వేర్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 36. సో ఇక్కడ మనకి డబల్ జీరోస్ ఉన్నాయి. డబల్ జీరో స్క్వేర్ చేస్తే 4 జీరోస్ వస్తున్నాయి. 4 జీరోస్ ఇంటూ రిమైనింగ్ టర్మ్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఎంత ఉంది? 6 ఉంది. 6. నెక్స్ట్ p is equal to క్యాన్సిల్ చేయి, మనకి ఇక్కడ మరి క్యాన్సిల్ అవుతున్నాయి. 2 1 జా, సో 2 1 2 8. సో రిమైనింగ్ 4 జీరోస్ అలానే ఉంటున్నాయి. సో 5 ఇంటూ 10⁻³ 10⁻³ 1/10³ రాయొచ్చును. అండ్ 180,000 ఇంటూ 6. సో p is equal to 5 × 180,000 ఇంటూ 6 బై ఎంత? మళ్ళీ 10³ వాల్యూ ఎంత మనకి? 1000. 10³ వాల్యూ ఎంత మనకి? 1000. సో మళ్ళీ క్యాన్సిల్స్ అవుతున్నాయి. 3 జీరోస్కి క్యాన్సిల్ అవుతున్నాయి. రిమైనింగ్ వాల్యూస్ p ఈక్వల్ టు 5 × 180 ఇంటూ 6. సో మనకి పవర్ ఆఫ్ ది మిషన్ గన్ అంటున్నా కదా. పవర్ ఆఫ్ ది మిషన్ గన్ కి యూనిట్స్ వచ్చేసేమి వాట్స్. p is equal to, సో 5 × 180 ఇంటూ 6 మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుంది? 5400. సో 5400 వాట్స్. మనకి 5400 వాట్స్ ని కిలో వాట్స్ కి కన్వర్ట్ చేయాలంటే మళ్ళీ వాల్యూ ఎంత? మళ్ళీ కిలో వాట్స్. కిలో అంటే మనకి ఎంత? 1000. సో p is equal to 5400 by 1000. వాట్స్ ని కిలో వాట్స్ కి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి వాల్యూ ఎంత? 1000. సో 2 జీరోస్కి క్యాన్సిల్ అయిపోతున్నాయి. రిమైనింగ్ మనకి టర్మ్స్ ఏమున్నాయి? p is equal to 54/10
కిలో వ్యాట్స్. సో దేర్ ఫోర్ మనకి 54/10 కిలో వ్యాట్స్. దీన్ని 54/10 డివిజబుల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 5.4 కిలో వ్యాట్స్. ఇది మనకి పవర్ ఆఫ్ ది మిషన్ గన్. ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ P is equal to 5 kilo watts. This is final answer.